ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్. ఎలా ఉన్నట్టు ఫ్యామిలీ, నేను మీరు చాలా మంచిగా ఉంటారు. సో ఇప్పుడైతే మన వ్లాగ్ స్టార్టింగ్ అనేది ఈ రోజు నుంచే. సో నేనైతే ట్యాంక్ మౌంట్కి అయితే వెళ్ళాను కదా నైట్లో. సో వ్యూ మొత్తం ఎలా ఉంది కవర్ చేశాను. చాలా అంటే చాలా విగ్రహాలు అయితే కవర్ చేశాను. టోటల్ అయితే పార్ట్ 2 అంటే 2 వీడియోస్ అయితే వస్తాయి. ఈ రోజు అయితే ఒక వీడియో వస్తుంది, దాంట్లో అయితే కొన్ని విగ్రహాలు ఉన్నాయి. అండ్ రేపు వచ్చే వీడియోలో ఇంకా కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి వినాయకుడివి. చాలా అంటే చాలా అవసరం గణేశుడు విగ్రహాలు అయితే ఉన్నాయి. సో ఒక్కసారి అయితే అన్ని కవర్ చేసుకున్నా మీకు చూపెడతా. సో అందరైతే ముందుగా జై బోలో గణేష్ మహారాజ్కి జై అని కమెంట్ బాక్స్లో అయితే టైప్ చేయండి, తప్పదండి. సో వన్స్ అగైన్ మీ అందరికి జై శ్రీరామ్. జై శ్రీరామ్ అయితే మొత్తానికి అయితే చూసుకోవచ్చు. ఇది 1 గణేశుడు అండ్ ఇంకోటి గణేశుడు ఎలా ఉన్నాడు, బొజ్జ గణపతి స్టైల్లో ఉన్నాడు కాక అయితే ఎంత అవసరంగా అయితే ఉన్నాడుగా. అండ్ ఇంకోటిగా ఇది వినాయకుడు అయితే మూషక్ మహారాజు లాగుతున్నట్టు అయితే ఉంది. అండ్ ఇంకోటి గణేశుడు పైన అయితే కాటిశ్యామ్ బాబా ఫేస్ అయితే ఉందిగా. అండ్ ఇంకోటిగా చిన్న తగుడు షేడ్ వినాయకుడు ఒక 1 ఫీట్ ఉంటాడు. దాని కింద మంచిగా లోటస్ ఫ్లవర్తో డెకరేషన్ చేసినారు. బ్యాక్గ్రౌండ్లో బ్లూ కలర్ హ్యాంగ్ చేసినారు, ఒక క్లాత్ టైప్. చాలా అంటే చాలా మంచిగా అయితే ఉంది డెకరేషన్స్. సో నేను నా మమ్మీ డాడీ ముగ్గురం అయితే వెళ్ళాము. అండ్ ఇంకోటి ఇదైతే బేగం బజార్లో చాలా అంటే చాలా ఫేమస్ గణపతి చూసుకోవచ్చు. పంచముఖి హనుమాన్ దేవుడు రూపంలో అయితే ఉంది కదా ఇది వినాయకుడు. సో చాలా అంటే చాలా మోసంగా అయితే ఉంది కాక ఇది గణేశుడు అయితే చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉంది కదా ఇది వినాయకుడి విగ్రహం అయితే. దాదాపు ఒక 20 ఫీట్స్ అలా ఉండొచ్చు నేను అనుకొని. కరెక్ట్ చేద్దాం అనేది యాక్చువల్గా మనకు తెలియదు. సో ఇంకోటి ఇదైతే మనం నిమజ్జనం అయ్యేకు ముందు అయితే కొన్ని వినాయకుడు కవర్ అయితే వేసామనుకో. సో దాంట్లో నుంచి ఇదైతే ఒక వినాయకుడు డిమార్ట్కి ఆపోజిట్ ఉంటుంది కదా వినాయకుడు అయితే చూసుకోవచ్చు. పక్కన నరసింహస్వామి అయితే ఉన్నాడు వినాయకుడికి. సో అండ్ ఇంకోటి ఇదైతే ట్యాంక్ పైన ఇంకోటి వినాయకుడు. వినాయకుడు బ్యాక్గ్రౌండ్లో ఏనుగు అయితే ఉంది కదా, ఏనుగు దంతం అయితే పెద్దగా అయితే వచ్చింది ఆ బ్యాక్గ్రౌండ్లో. సో ఎలా ఉంది కదా తప్పకుండా చెప్పండి మీకు వీడియోలో ఏ వినాయకుడు అయితే నచ్చాడని, ఆ టైమింగ్ని నోట్ చేసి. అండ్ ఇంకోటి వినాయకుడు అయితే ఒక కాలు గుర్రం పైన, ఇంకోటి కాలు అయితే కొండల పైన ఎక్కినట్టయితే ఉంది. స్టాండింగ్ పొజిషన్లో చాలా అంటే చాలా యూజ్ అండ్ అలాగే బిగ్ గణేశుడు. చాలా అంటే చాలా అందంగా అయితే పెయింటింగ్ అయితే వేసారు కదా, ఐ పెయింటింగ్. అండ్ అలాగే ఆల్మోస్ట్ అయితే ఎక్కువ గణేశుడు అయితే ముంబై స్టైల్ అని ఉండే. అండ్ ఇదైతే రాధాకృష్ణ రూపంలో ఉన్న వినాయకుడు గణేశుడు. ఎలా ఉన్నాడు తప్పకుండా చెప్పండి. అందరికీ జై బోలో గణేష్ మహారాజ్కి అని జై అని కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. బోట్ పైన రాధాకృష్ణుడు రూపంలో అయితే గణేశుడు ఉన్నాడు. అండ్ ఆ విగ్రహం బ్యాక్ సైడ్ అయితే మహారాజా స్టైల్లో మన గణేష్ మహారాజ్ అయితే చూసాడు. అండ్ మెల్లమెల్లగానే టస్కర్లు అయితే నిలబడుతున్నారు చూసుకోవచ్చు. కొందరైతే టస్కర్లు తెచ్చారు, ఇంకా కొందరు డీసీఎంలు, కొంతమంది అయితే కారు పైన తెచ్చినారు. అండ్ ఇంకోటి వినాయకుడి బ్యాక్గ్రౌండ్లో 3 ఏనుగులు అయితే ఉన్నాయి కాక ఇది ఎలా ఉంది తప్పకుండా చెప్పండి. చాలా మంది అయితే ఈ పార్టీకి ఎక్కువ మట్టి విగ్రహాలు తెచ్చినారు. సో ఇది వినాయకుడు అయితే చాలా అంటే చాలా ఆసమ్ డెకరేషన్ అయితే ఉంది కదా. సైడ్స్లో లీఫ్ డెకరేషన్ ఉండే. అండ్ ఇంకోటి ఈ వినాయకుడు ఇంకా అగ్ని ప్రభావాలు అయితే ఉంది కదా, అగ్ని పెట్టినారు. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు వేరే వేరే డెకరేషన్స్తోని డిజైన్స్తోని. ఇదైతే మన దగుడు షేట్ మహారాజు రూపంలో అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు ఎంత ఫ్లవర్స్తో డెకరేషన్ అయితే చేసినారు కా. పైన త్రిశూలం కానీ అంటే చాలా డీటెయిల్తోని చాలా అంటే చాలా అవసరంగా అయితే తెచ్చినారు అన్ని విగ్రహాలని. ఇదైతే శివుడు రూపంలో ఉన్నాడు గణేశుడు. అండ్ ఇంకోటి ఇదైతే వినాయకుడు దగుడు షేడ్ రూపంలో తొండం అయితే చాలా అవసరంగా అయితే వచ్చింది. అండ్ ఈ వినాయకుడు ఇంకా 7 గుర్రాలు అయితే ఉన్నాయి కదా, సూర్య భగవాన్ ప్రభావాలు అయితే ఉంది బ్యాక్గ్రౌండ్లో. అండ్ ఈ వినాయకుడికి అయితే మొత్తం గులాబీ పూలతోని వేరే వేరే ఫ్లవర్స్ డెకరేషన్ ఇచ్చినారు. చాలామంది అయితే కార్ పైన తెచ్చినారు కదా, ఎంత అవసరం పిక్చర్స్ అయితే వచ్చాయి కదా చూసుకోవచ్చు. అండ్ ఈ విగ్రహాలు అయితే
కృష్ణుని రూపంలో అయితే ఉండే, ఏదైతే ఉయ్యాల్లో అయితే ఉంది కాక అదైతే ఊగుతుండే. అండ్ ఇది అయ్యప్ప స్వామి రూపంలో అయితే ఉంది విగ్రహం. అండ్ చూసుకోవచ్చుగా ఇది వినాయకుడికి సంబంధించి మెడలో మాల ఏ విధంగా అయితే హ్యాంగ్ చేశారుగా. అండ్ మన మహారాజా రూపంలో గణేశుడు. అండ్ ఇదైతే మన చించుపోక్లిచ చింతామణి రాజా చాలామందికి తెలిసే ఉంటుంది. సో అదే విగ్రహం కాన్సెప్ట్లో వీళ్ళైతే చేపించుకున్నారు. బ్యాక్గ్రౌండ్లో అయితే జగన్నాథ్ స్వామి, బలరాముడు అండ్ అలాగే సుభద్రజీ అయితే ఉన్నారు. అండ్ ఈ పిక్లో అయితే చూసుకోవచ్చు, ఒక పిక్లోని 2 గణేశుడు అయితే కవర్ చేశాను. నాకైతే స్పెషల్ ఈ వినాయకుడు అయితే చాలా అంటే చాలా నచ్చాడు. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు మన మాతారాణి అండ్ అలాగే షేరావాలి అమ్మవారు అండ్ అలాగే మన గణేశుడు అయితే ఉన్నాడు. సో ఇక్కడైతే మన గణేశుడు నిల్చొని తాండవం టైప్ అయితే చేస్తున్నాను. ఇంకోటి ఇదైతే మన జిఎస్కే ఆర్ట్స్ వాళ్ళ గణేశుడు. సో ఐస్ పెయింటింగ్ అనేది స్పెషల్లీ చాలా అంటే చాలా నచ్చింది కదా నాకు. నాకైతే ఎక్కువ గణేశుడు అయితే ముంబై స్టైల్లో కనిపించింది గైస్ ట్యాంక్ బండ్ పైన. మొత్తంగా చూసేసినా కాక ఈ వీడియోలో మనం ఎన్నికైనా గణేశుడు అయితే కవర్ చేసాం. ఇంకా పార్ట్ 2లో అయితే ఇంకా చాలా అందంగా ఉన్న గణేశుడులు అయితే ఉన్నాయి. సో తప్పకుండా మిస్ కాకుండా పార్ట్ 2 బిట్ట చూడాలి. రేపు వస్తుంది 7:30కి. సో ఇప్పటి నుంచి డైలీ ఒకటొకటి వీడియోనే వస్తుంది. సో ఇదే కదా వీడియోలో మనం మీకు అంతా చూపెట్టిన విగ్రహాలు. సో వీడియోకి లైక్ చేసి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇంటికైతే వీడియోలో మనం చేసుకున్న మాట్లాడుకున్న మాటలు. టాటా బాయ్ బాయ్.